కాకరకాయ కారం అండి ఇది. కాకరకాయలు నూనెలో ఫ్రై చేయాలి. తర్వాత రోటిలో వేయించిన శనగగింజలు పొడిగొట్టుకొని తెల్లగడ్డని జీలకర్ర బాగా రోటిలో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. పొడిగొట్టేసి పెట్టుకోవాలి. కాకరకాయలు నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేసుకోవాలండి. బాగా పల అని వేగాలండి. మనం పొడి పిసికితే పొడిగా అయిపోవాలండి. ఇలా బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చి కరివేపాకు కూడా ఆయిల్లో వేసి బాగా మనము అన్నీ కలిపితే బాగా పొడి కావాలండి. మనము చూపిస్తాను. ఇది చేసిన తర్వాత శనగగింజల పొడి అన్ని రోటిలోనే కొడతామండి. మనం ఎంత బాగా రోస్ట్ చేసి చేతులతో ఎంత బాగా పిసికితే అంత టేస్ట్ అన్నమాట. కరివేపాకు అలా చూడండి, అట్లా అది అంతగా వేయించాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. ఇది ఆశీర్వాద్ పసుపు పొడి అండి, చాలా బాగుంటుంది. అలా పిసకాలండి. ఎంత బాగా పిసికితే అంత టేస్ట్ అన్నమాట. రోల్లోనే అన్నీ కొట్టామండి. మా దగ్గర చిన్న రోల్ ఉంది. ఇంకా తెల్లగడ్డ, శనగగింజలు, జీలకర్ర, మిరప్పొడి అలా పిసకాలండి. ఎలా అయిందో. కాకరకాయ కారం పొడి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అవుతాయని ఆశిస్తున్నాను. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కదండి.